ఇవి గనక మార్చుకోపోతే ఇండియా సెమీఫైనల్స్ కి వెళ్లడం కష్టం. రాత్రి ఇండియా వర్సెస్ జరిగిన జింబాబ్వే మ్యాచ్ లో మాత్రం ఇండియా బ్యాటింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ చేసుకున్నా సరే బౌలింగ్ పరంగా మాత్రం చాలా వెనకబడి ఉందని చెప్పొచ్చు. ఇలాంటి బౌలింగ్ పెట్టుకుని వెస్టిండీస్ తో తలబడినట్లయితే 300 రన్స్ కొట్టినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇండియన్ మెయిన్ బౌలర్స్ అయిన బూమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తులు కాదని మధ్యలో శివన్ దుబేని కూడా తీసుకొచ్చేయడం వల్ల మ్యాచ్ మొత్తం పెంట అయిందని చెప్పొచ్చు. బౌలింగ్ కాంబినేషన్ మొత్తం మార్చేసి ఇష్టం వచ్చినట్టు వేయించడం జరిగింది. మెయిన్ బౌలర్స్ గనక వాళ్ళ పూర్తి కోట వేసినట్లయితే మ్యాచ్ ఇంకోలా ఉండేది. రన్ రేట్ పరంగా అయితే దృష్టి పెట్టలేదు, చాలా క్యాజువల్ గానే మ్యాచ్ తీసుకెళ్లడం జరిగింది. ఫీల్డింగ్ పరంగా చూసుకున్నట్లయితే వర్స్ట్ ఫీల్డింగ్ అండి. బౌండరీ వెళ్లి బాల్ కి కనీసం ఎటువంటి ఎఫర్ట్ కూడా ఇవ్వకుండా కాల్తో తన్నడం, అలాగే 4 వెళ్ళినా పర్లేదు కానీ నేను మాత్రం గాయపడను అనే విధంగానే ఫీల్డర్స్ యొక్క తీరు మాత్రం ఉంది. ఇలాంటి ఫీల్డింగ్, ఇలాంటి బౌలింగ్ పెట్టుకుని కనుక వెస్టిండీస్ మ్యాచ్ ఆడినట్లయితే ఖచ్చితంగా మాత్రం ఇండియా ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ సూర్యకుమార్ యాదవ్ అలాగే టీం మేనేజ్మెంట్ అందరూ కలిసి ఏ అంశాలు ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో స్ట్రాంగ్ గా వెళ్ళొచ్చు, లేదంటే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశమే ఉంది. ఇలాంటి ఫీల్డింగ్, ఇలాంటి బౌలింగ్ ఎఫర్ట్ తో ఇండియా గెలిచే అవకాశం ఉందా లేదా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.